అంటే నీ నోటితో ఒప్పుకోవాలి, నేను పాపిని ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క నీ హృదయంలో ఆయనను చేర్చుకోవాలి. ఎందుకు పునరుద్ధానుడైన యేసుని హృదయంలో చేర్చుకుంటే రక్షణ వస్తుంది అని అంటే, ఆయన నీ కోసము మరణించాడని, మూడవ దినాన లేచాడని, మరలా ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడని విశ్వసిస్తే అది నీకు నిజమైన రక్షణ. అంటే నీ నోటితో ఒప్పుకోవడము, పునరుద్ధానుడైన యేసును నీ హృదయంలో చేర్చుకోవడం, అది రక్షణ. ఈరోజు మనం రక్షింపబడ్డామని అనుకుంటూ ఉన్నావు. నీ నోటితో ఏమి మాట్లాడుతున్నావు? నీ నోటితో యేసయ్య మాటలు మాట్లాడుతున్నావా? కృతజ్ఞత వచనములు మాట్లాడుతున్నావా? దేవునికి ఇంపైన మాటలే మాట్లాడుతున్నావా? లేదా రకరకాల మాటలు మాట్లాడుతున్నావా? ఎదుటి వారిని బాధించే, నొప్పించే, ఆయాస పెట్టే మాటలు నువ్వు మాట్లాడుతున్నావనంటే నీకు ఇంకా రక్షణ లేదు. ఇంకా నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోకుండా, నీ శరీర ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు సమర్పించుకోకుండా, ఇంకా నీ హృదయంలో రకరకాల ఆశలు కలిగి ఉంటే నీకు నాకు రక్షణ లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో పునరుద్ధానుడైన యేసయ్యందు విశ్వసించిన వాడు మాత్రమే రక్షింపబడతారు. మధ్యలో నీ మాట కానీ, మధ్యలో నీ చూపు కానీ, మధ్యలో నీ హృదయ అంతరంగంలో వేరే వారిని తీసుకొచ్చి పెట్టుకుంటే నీకు రక్షణ లేదు. నీ రక్షణ వస్త్రము నీ దగ్గర లేదు. రాహాబు వేగుల వారితో మాట్లాడుతుంది, అయ్యా నా గుండె ఆ వాక్యాన్ని విని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలాలు విని నా హృదయము పగిలిపోతుంది, నా హృదయము కరిగిపోతుందయ్యా. ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలి? నిజమైన మారు మనసు. వారంటూ ఉన్నారు, నీ కిటికీకి ఎర్రని దారము కట్టు, మధ్యలో ఇప్పేయలేదా ఆమె దారం, మధ్యలో విడిచిపెట్టలేదు ఆ దారం. వారంటూ ఉన్నారు, మేము వచ్చే వరకు కూడా నీవు గృహంలోనే ఉండాలి. అంటే ఆ రక్షణలోనే ఉండాలి. నీ నోటితో విశ్వసించావు, నీ హృదయంలో మా మాటలు చేర్చుకున్నావు, ఇదిగో నీ గృహంలో మమ్మల్ని దాచిపెట్టావు, కానీ అది అంతము వరకు ఉంటేనే రక్షణ. మధ్యలో మాట మారిస్తే రక్షణ లేదు. మధ్యలో ఆ దారపు తొగర దారము నీ హృదయానికి కట్టుకోకుండా విప్పివేసి వేరే ఒకటి నీ చేతులకు కట్టుకుంటే, వేరే ఒకటి నీ మెల్లో కట్టుకుంటే, వేరే ఒకటి నీ కాళ్ళకు కట్టుకుంటే, వేరే ఒకటి నీ మొలకు కట్టుకుంటే అది రక్షణ కాదది. ఈరోజు ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం? రక్షణ అంటే ఏమిటయ్యానంటే, నీ నోటితో ఒప్పుకున్నావు నేను పాపినని, దేవాది దేవుని హృదయంలో చేర్చుకున్నావు, అది అంతము వరకు కాపాడుకోవడమే రక్షణ.